అదోని బెజెక్నే ఎవరు తెచ్చారు? ఎక్కడికి తెచ్చారు? జెరూసలేంకి తెచ్చారు. ఎవరు తెచ్చారు? యూదా వంశస్థులు తెచ్చారు. అవునా? జెరూసలేం తీసుకొస్తే అక్కడ ఏమైంది? నువ్వు అక్కడే చెప్పు. అక్కడ ఏమైంది? జెరూసలేంకి తీసుకొచ్చారు అదోని బెజెక్ని. తీసుకొచ్చినప్పుడు అక్కడ ఏమైంది? నన్సి నువ్వు చెప్పు. చెప్పమ్మా. చనిపోయాడు అక్కడ. అవునా? అదోని బెజెక్ ఏమయ్యాడు అక్కడ? చనిపోయాడు. నువ్వు వినట్లా. కాబట్టి మనం ఖచ్చితంగా మనం ఏ కొలత అయితే అవతల వాళ్ళు కొలుస్తామో అదే కొలతతో మనకు కూడా కొలవబడిద్ది. కాబట్టి మనం జాగ్రత్తగా దాని ప్రకారంగా చూసుకొని ముందుకు సాగేవారుగా మనం ఉండాలి. 4వ అధ్యాయం మొదటి మాట ఏం ధ్యానించుకుందాం మనం? అది 2వ మాట. మొదటి మాట మొదటి 2 వచనాల్లో ఉంది. తమ ఇష్టానుసారంగా కాకుండా దేవుని చిత్తానుసారంగా మాత్రమే ఉండాలి అని వాళ్ళు ఎప్పుడైతే ఉద్దేశాన్ని కలిగి ఉన్నారో వారి ప్రార్థన దేవుడు ఆలకించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. దేవుని చిత్తానుసారంగా మాత్రమే నా జీవితంలో నేను ముందుకు సాగాలి అనే ఉద్దేశం ఎవరైతే కలిగి ఉంటారో అటువంటి వారి ప్రార్థన, ప్రతి ఒక్కరి ప్రార్థన దేవుడు ఆలకించేవాడిగా, జవాబునిచ్చేవాడిగా ఉంటాడు. అర్థమైందండి? 2వ మాట ఏంటి? మనం ఎదుటి వారిని ఏ కొలతతో అయితే కొలుస్తామో అదే కొలతతో మనకు కూడా కొలవబడిద్ది. అంతేనా? అందుకోసమే రాపిచ్చారా ఇది? లేకపోతే ఆ టైంలో ఎట్లా జరిగిందంటానికి కేవలం స్టోరీ తెలుసుకోవటానికా? మనం తెలుసుకోవటానికి ఇక్కడ మార్పు, మనలో మార్పు రావటం కోసం ఇది రాపిచ్చారు మనకి. అంతేనా? అప్పట్లో వాళ్ళు మార్పు కోసం రాపిచ్చారా? మనలో మార్పు అవసరం లేదా? కాబట్టి మనలో మార్పు కోసం కూడా ఇది రాపిచ్చారు. 4వ అధ్యాయం మొదటి వచనం. ఏం చేశారంట? యెహూదు అనే న్యాయాధిపతిని దేవుడు ఎన్నుకున్న తర్వాత వారిని కాపాడాడు. అవునా? కాపాడా లేదా? ఇప్పుడు దానిపైన 29వ వచనంలో ఏమనుంది? దేశం 80 సంవత్సరములు నిమ్మలముగా ఉండెను అని ఉంది 29వ వచనం లాస్ట్లో. అవునా? 80 సంవత్సరంలో నెమ్మదిగా ఉందంట. ఎవరి టైంలో? యెహూదు న్యాయాధిపతిగా ఉన్నప్పుడు. అలాగే యెహూదు చనిపోయిన తర్వాత, మరణమైన తర్వాత అంట ఇశ్రాయేలీయులు ఏం చేశారు? యెహోవా దృష్టికి దోషులేరు. మన న్యాయాధిపతిలో చూస్తున్నాం కదా, ఆ న్యాయాధిపతి దేవుడి చేత ఎన్నుకోబడిన న్యాయాధిపతి జీవించినంత కాలము దేవునికి ఇష్టానుసారంగా ఉండి ఆ న్యాయాధిపతి మరణం చెందగానే మళ్ళీ ఏం చేస్తున్నారు? వీళ్ళు ఇష్టానుసారంగా వీళ్ళు ఉంటా ఉన్నారు. ప్రతి న్యాయాధిపతి మరణించిన తర్వాత వీళ్ళు ఇష్టానుసారంగా ఉండి దేవుడి దృష్టిలో వీళ్ళు దోషులుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే యెహూదు మరణమైన తర్వాత ఇశ్రాయేలీయులు ఇంకనూ యెహోవా దృష్టికి దోషులేరు కనుక హాసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని, యాబీన్ అనే రాజు చేతికి వారిని అప్పుడు ఎప్పుడైతే వీళ్ళు దేవుని ఇష్టానుసారంగా కాకుండా వీళ్ళ ఇష్టానుసారంగా ఉంటున్నారు అప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు? వీళ్ళని శత్రువుల చేతికి అప్పగిస్తున్నాడు. వీళ్ళు తెలుసుకోవాల్సింది తెలుసుకునే దానికోసం శత్రువుల చేతికి వీళ్ళని అప్పగిస్తూ ఉన్నాడు అనమాట. వీళ్ళు తెలుసుకోవాల్సింది తెలుసుకున్న తర్వాత వాళ్ళు దేవుడికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు న్యాయాధిపతిని ఎన్నుకొని వాళ్ళని మళ్ళీ అక్కడి నుంచి రక్షించడానికి తీసుకుని వస్తూ ఉన్నాడు. అంతే కదా జరుగుతుంది. కాబట్టి వీళ్ళు ఇష్టానుసారంగా ఉన్నప్పుడు ఏం చేశాడు? కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించను. అతని సేనాధిపతి పేరేంటంట? సీసెరా అనే ఆయన అతని సేనాధిపతి అంట. ఇనప రథాలు 900 ఉన్నాయంట ఆయన దగ్గర. కఠినమైన బాధ ఇశ్రాయేలీయులను పెట్టాడు. ఎందుకని? దేవుడు వారిని అప్పగిచ్చేసాడు. వాళ్ళకి తమ ఇష్టానుసారంగా ఉంటున్నారు కాబట్టి దేవుడి చిత్తానుసారం ఉండకుండా. అవునా? తర్వాత ఏమైంది? అప్పుడు ఏమైందంట? ఇశ్రాయేలీయులు యెహోవాకు మొదలుపెట్టింది. తర్వాత దెబోరా అను ప్రవక్తి న్యాయాధిపతిని దేవుడు ఎన్నుకున్నాడు అప్పుడు. అవునా? వీళ్ళు తెలుసుకోవాల్సింది తెలుసుకున్న తర్వాత దేవుడు ఒక న్యాయాధిపతిని ఎన్నుకుని
వీళ్ళని మళ్ళీ ఆ శత్రువుల దగ్గర నుంచి రక్షించి ఇక్కడికి తీసుకురావడం కోసం. అంటే దేవుడు వీళ్ళని ఎలా శిక్షిస్తున్నాడండి? శాశ్వతంగా వీళ్ళు నశించుకోవాలని శిక్షిస్తున్నాడా? లేకపోతే తండ్రి తన కుమారుని ఒక దెబ్బ కొట్టినట్టు కొడుతున్నాడా? తండ్రి తన కుమారుని ఏ రీతిగా శిక్షిస్తాడో అదే రీతిగా దేవుడు కూడా వీళ్ళని మాత్రమే కాదు మనల్ని కూడా అదే రీతిగా శిక్షిస్తున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంతేనా? మనం శాశ్వతంగా నశించుకోవాలని అనుకుంటున్నావా? అనుకోరు. ఏ తండ్రి కూడా అట్లా అనుకోడు. ఈ లోక సంబంధమైన తండ్రులే అట్లా అనుకోనప్పుడు పరమ తండ్రి మన దేవుడు అట్లా అనుకుంటాడా? ఆయన ఎంతటి ప్రేమామూర్తి, అంతేనా కదా? కాబట్టి ఆయన శిక్ష మనల్ని సరైన మార్గంలో నడిపించింది కాబట్టి ఆయన మనల్ని శత్రువుల చేతికి అప్పగిస్తున్నాడు. వాళ్ళనైనా మనల్నైనా కొన్ని పరిస్థితులు గుండా మనం ఎందుకు వెళ్తాము అని అంటే మనం తెలుసుకోవాల్సింది తెలుసుకోవటం కోసం దేవుడు ఆ పరిస్థితుల్లో గుండా మనల్ని నడిపిస్తాడు. ఎప్పుడైతే మనం తెలుసుకోవాల్సింది తెలుసుకున్న తర్వాత దేవుడు ఖచ్చితంగా దాంట్లో నుంచి మనకు విడుదలని దయచేస్తాడు. అంతే కదా? దేవుని చిత్తం ఏంటి? యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం తండ్రితో పాటు మనం సమాధానపరిచి యుగ యుగాలు తండ్రితో పాటు మనం అందరం కూడా కలిసి నిత్య జీవం ఉండాలి అనేది యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశం. అంతే కదా? కాబట్టి ఆయన శత్రువులకి అప్పగిస్తూ ఉన్నాడు తెలుసుకోవాల్సింది తెలుసుకోవటం కోసం. అప్పుడు ఎవరిని అనుకున్నాడంట? న్యాయాధిపతికి వాళ్ళు మొరపెట్టుకున్నారంట. మొరపెట్టుకోగానే దెబోరాను ప్రవక్త ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా పత్నిగా ఉండెను. ఆమె తీర్పుకై కూర్చుండద కద్దు. తీర్పు చేయుటకై ఇశ్రాయేలీయులు ఆమె యుద్ధకు వచ్చుచుండేది. కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లా నేను ఆ దెబోరా అనే ఒక ప్రవక్తిని బారాకుని పిలిపించి ఇట్లా చెప్తుంది అనమాట. ఏమని చెప్తుంది? నీవు వెళ్ళి నఫ్తాలీలలోను జబూలూనీయులలోను 10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించుము. 10,000 మందిని తీసుకొని చెప్పి తాబోరు కొండ దగ్గరికి రమ్మని ఎవరితో చెప్తుంది? బారాకుతో చెప్తుంది అనమాట. ఎవరు చెప్తున్నారు? దెబోరా అనే ప్రవక్తని చెప్తుంది. ఆమెను ఎన్నుకుంది ఎవరు? దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకోసం ఎన్నుకున్నాడు? ఇశ్రాయేలు జనాంగాన్ని తమ శత్రువుల నుంచి కాపాడటం కోసం ఆ టైంలో ఆ యొక్క ప్రవక్తని దేవుడు ఎన్నుకున్నాడు. ఎన్నుకున్నప్పుడు ఆ బారాకుతో ఆ దీనిగా 10,000 మందిని తీసుకొని రమ్మని చెప్తా ఉంది. వీళ్ళని ఎవరికి అప్పగించాడు? ఇశ్రాయేల్ జనాంగాన్ని యాబీను రాజుకు అప్పగించాడు. ఆయన దగ్గర ఒక సేనాధిపతి ఉన్నాడు సిసెరా అని చెప్పి. ఆయన దగ్గర ఏమున్నాయి? 900 ఇనప రథాలు ఉన్నాయి. అంటే బలమైన సైన్యం కలిగి ఉన్నాడు అనమాట. అర్థమవుతుందా? వాళ్ళకి దేవుడు అప్పగించాడు. తెలుసుకోవాల్సింది